వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్లో 180 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టెండర్ వ్యవహారంపై మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. టెండర్ ప్రక్రియలో 40 నుంచి 50 కోట్లు చేతులు మారాయనే అనుమానాలున్నాయన్నారు. కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎక్సెస్ టెండర్ను రద్దు చేసి మళ్లీ అదే కాంట్రాక్టర్కు పనులు ఎలా అప్పగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలని కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కోరారు. మిత్రులకు పేరు పేరున తెలంగాణ అభివందనలు. ఈరోజు పత్రికా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న మా మిత్రుడు కార్పొరేటర్ మల్లేశం గారు, మల్కల్ శ్రీనివాస్ గారు, అలాగనే రాము గారు, జయంత్, భాస్కర్ గారు, మహేష్ గారు, అలాగనే రాము. ఈరోజు ప్రధాన కారణం ఏంటంటే UDIF అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద 200 కోట్ల రూపాయలు అంటే 180 కోట్ల రూపాయలు జీవో నంబర్ 745 ప్రకారం శాంక్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీల కోసమే ఈ దాదాపు 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి విడతగా ముఖ్యంగా స్మార్ట్ సిటీ నిర్మాణం, స్మార్ట్ సిటీ పనులు జరిగేటప్పుడు స్మార్ట్ సిటీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. స్మార్ట్ సిటీ రావడానికి ఏకైక ప్రధాన కారణంలో దాంట్లో 12 మార్కులు 10 మార్కులు ఉంటాయి. ఆ 10 మార్కులు అండర్ గ్రౌండ్ మనం స్టార్ట్ చేసినందుకు, STP నిర్మాణం చేసినందుకు కరీంనగర్లో, దాని ద్వారా మనకు స్మార్ట్ సిటీ రావడం జరిగింది. దాంట్లో భాగంగా స్మార్ట్ సిటీ వర్కులు స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో తప్పనిసరిగా డ్రైనేజ్ నిర్మాణం చేయాలన్నా, CC రోడ్ నిర్మాణం చేయాలన్నా తప్పనిసరిగా ఈ టెండర్లు పొల్యూషన్ అయి SRRకు వచ్చే విధంగా, ఎక్సెస్ టెండర్ ఉండగా ఆమోదించే విధంగా మీరు చేసిరని అన్నారు. మా కష్టం. జై తెలంగాణ. ఎవిడెన్స్ ప్రకారం తీసుకొచ్చిన, ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే 4.87కి ఇచ్చారు SRR. ఇంకొకటి అగ్రిమెంట్ ఒకటి తీసుకొచ్చిన, దాంట్లో క్లియర్గా రాసిండ్రు టెండర్లలో 4.99 ఏమో ఈనేసిండ్రు కృషి, అది ఎక్సెస్ అయింది కదా, దానికంటే కొద్దిగా తక్కువ వేలేసిండ్రు. SRR అయ్యప్ప జాయింట్ వెంచర్, SRRకు ఇంకో వెంచర్ కలుపుకొని 200 కోట్ల టెండర్ కాబట్టి ఇంకో వెంచర్ కలుపుకొని ఆయన చేసిన ఆయనకు 4.87 ఇచ్చారు. అంటే రెండు కూడా ఎక్సెస్ కదా. మొదటి టెండర్లోనే ఫస్ట్ టెండర్లో కూడా క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో కూడా ఉంది. మీకు అది కూడా నేను నా వాట్సాప్లో ఉంది. ఏంటంటే ఒకవేళ ఎక్సెస్ టెండర్ ఇవ్వాలనుకుంటే ది మోస్ట్ సర్కమ్స్టాన్సెస్ ఉండాలి, చాలా అవసరం ఉండాలి. అటువంటి వాటినే మొదటి టెండర్ను ఎక్సెస్ ఇవ్వచ్చను. ఇట్లా ఏముంది, ఇట్లా ఏం రాయాలి అగ్రిమెంట్లో, వాళ్ళు చాలా అవసరం ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఉంది అని లేదు. కేవలం 5% ఎక్సెస్ అంటే 10 కోట్ల రూపాయలు దగ్గర. ఈ 10 కోట్లు ప్లస్ టెండర్ ఇప్పించినందుకు అక్కడి నుండి శాంక్షన్ తీసుకొని, అంటే 5% ఎక్సెస్ అంటే 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలు అదనంగా. ఈ 10 కోట్ల రూపాయలతో పాటు ఇదే SRR మీద, ఇదే స్మార్ట్ సిటీ మీద బండి సంజయ్ గారు స్వయంగా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్మార్ట్ సిటీలో నాణ్యత లేదు, స్మార్ట్ సిటీలో నాణ్యత పాటించండి, కాంట్రాక్టర్పై యాక్షన్ తీసుకోరని స్వయంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు ఆయన దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరి అదే బండి సంజయ్ ఈరోజు ఈ టెండర్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? COT కనీసం లెటర్లను పెడుతున్నా. ఎక్సెస్లో మొదటి టెండర్ రావడానికి గల కారణం అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఏమో అక్కడ, రేవంత్ రెడ్డి మున్సిపల్ మినిస్టర్, ఇక్కడనేమో బండి సంజయ్.
ఈ ఇద్దరు కలిసి దాదాపు